అరణ్యపు పిలుపు. ఇది జంతువుల కన్నీళ్లతో రాసిన చివరి నిశ్శబ్దగాథ. రాత్రి సమయం. ఆరవ్ అనే చిన్నపిల్లాడు బెడ్డుమీద తికమకపడుతూ నిద్రపోతున్నాడు. అతడి కలల్లో ఎవరో పిలుస్తున్నారు. అడవి నిండు శబ్దాలు, ఆత్మల వంటి జంతువుల అరుపులు. ఒక తెల్లటి పులి మొనదేలి ఆరవ్ అని పలుకుతుంది. అకస్మాత్తుగా ఆరవ్ భయంతో మేల్కొంటాడు. చెమటలు పట్టిన చెంపలు. అతడి స్కెచ్బుక్ పక్కన పడింది. అందులో అతను ఎన్నడూ చూడని జంతువుల చిత్రాలు ఉంటాయి. తర్వాత రోజున తన తాతగారి పైకప్పు గదిలో చుట్టూ తిరుగుతూ ఒక పాత జర్నల్ అతడికి దొరుకుతుంది. అందులో వింతమైన చిహ్నాలు, పాత మ్యాప్లు ఉంటాయి. మ్యాప్లో ఒక అడవి ప్రాంతం సూచించబడి ఉంటుంది. అదే సమయంలో ఆ అరుపులు మళ్లీ వినిపిస్తాయి. ఈసారి తెల్లటి పులి తనకు ప్రత్యక్షమే మాకు సహాయం చేయి అని అంటుంది. తల్లిదండ్రులు అనుమతించకపోయినా ఆరవ్ తన బ్యాగ్ వేసుకుని రాత్రివేళ బస్సెక్కి ఆ అడవివైపు బయలుదేరుతాడు. అడవిలోకి అడుగుపెట్టిన ఆరవ్ మార్గం తప్పిపోతాడు. భూమిపై మెరిసే పాదముద్రలు అతన్ని లోతుల్లోకి తీసుకెళ్తాయి. అప్పుడే అతని ఎదుట ఓ వృద్ధురాలు అమ్మ అనే గైడ్ కనిపిస్తుంది. ఆమె అతన్ని ఆత్మల అడవి కి వెళ్లవద్దని హెచ్చరిస్తుంది. ఆరవ్ అంగీకరించక ఆ గోప్యమైన అడవిలోకి అడుగుపెడతాడు. అక్కడ మొక్కలు మెరుస్తుంటాయి. కాలమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తెల్లటి పులి పూర్తిగా ప్రత్యక్షమవుతుంది. అది అతన్ని చెట్లలో మునిగిపోయిన పాత రాముల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ రాములపై జంతువులు, మనుషుల మధ్య స్నేహాన్ని చూపించే చెక్కిన చిత్రాలు ఉంటాయి. ఆరవ్ ఒక రాయిని తాకగానే అతనికి ఒక విజ్ఞప్తి దృశ్యం వస్తుంది. పాతకాలంలో జంతువులు, మనుషులు కలసి జీవించిన సమాజం. అలాగే మరొక దృశ్యంలో ఆరవ్ చూస్తాడు, మనుషులు ప్రకృతిని దోచుకుంటూ స్వార్థంతో అడవిని నాశనం చేస్తున్నారు. జంతువులు అంతరించిపోతున్నాయి. వారి ఆత్మలు అక్కడే చిక్కుకుపోతున్నాయి. ఒక హర్డ్ నీలంగా మెరుస్తున్న జింకలు అతన్ని చుట్టుముట్టి మౌనంగా చూస్తుంటాయి. వారు బాధను చూపిస్తూ అతనిపై నమ్మకాన్ని ఉంచుతారు. అతను అడవిలో ఆంతర్యంగా వెళ్లుతూ ఒక క్రిస్టల్ చెట్టును కనుగొంటాడు. అది మృదువుగా మెరుస్తోంది కాని చచ్చిపోతున్నట్లుంది. అప్పుడే అమ్మ తన అసలు కథ చెబుతుంది. ఆమె ఒకప్పుడు ఈ అడవికి గార్డియన్. కాని తనను ఎవరూ వినలేదు. అడవి నాశనం కాకుండా ఆపలేకపోయింది. ఆ సమయంలో ఒక వేటగాడు, ఆధునిక కాలపు రికార్డుల వేటగాడు అక్కడికి వస్తాడు. అతడు ఆ క్రిస్టల్ చెట్టును దోచుకోవాలనుకుంటున్నాడు. అడవి కంపిస్తోంది. ఆత్మలు చుట్టూ చేరుతున్నాయి. ఆరవ్, వేటగాడు ముందే నిలబడతాడు. చెట్టును రక్షించేందుకు తన ప్రాణశక్తిని ఇవ్వడానికి సిద్ధమవుతాడు. నేను జీవించాలన్నా అవసరం లేదు. కాని ఇవాళ ఒకసారి అడవికి జీవం ఇవ్వాలి అని చెబుతూ అతడు తన శక్తిని చెట్టులో కలిపేస్తాడు. ఆ క్షణంలో చెట్టు వెలుగుతో ఉప్పొంగుతుంది. ఆత్మ జంతువుల అరుపులు మౌనమే సంగీతంగా మారతాయి. వారు శాంతిగా ఈ లోకాన్ని విడిచి వెళ్తారు. తెల్లటి పులి చివరగా అతనికి ఒక ప్రకాశించే తాబిజు ఇస్తుంది. ఇప్పటినుండి నీవే మా స్వరం. ఆరవ్ తిరిగి ఇంటికి వస్తాడు. ఇప్పుడు అడవి పచ్చగా, జీవంతో నిండుగా ఉంది. అమ్మను ఆలింగనం చేస్తాడు. ఇక మీదట నీ పని నేను చేస్తాను అని అంటాడు. తాతగారి జర్నల్ను చూసి ఆరవ్ ఇప్పుడు తనదైన పుస్తకం రాయడం మొదలుపెడతాడు. ప్రతి ఆత్మజంతువు చిత్రంతో వారి కథను రాసుకుంటాడు. ఒక రాత్రి మరో కల. కాని ఈసారి భయంకరంగా కాదు, ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్టల్ చెట్టు క్రింద ఓ పసిపాప జంతువు జన్మిస్తుంది. జీవితం మళ్లీ మొదలవుతుంది. మరణం కాదు, మళ్లీ పుట్టడం. అదే అడవి గుండెధ్వని.